triplex villas at Kollur, APR Projects. మనం ఇప్పటికీ స్టిల్ మనం మాట్లాడుకుంటున్నాం బేసిక్ గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్సే మాట్లాడుకుంటున్నాం స్టిల్. బట్ బయట ప్రపంచం చూస్తే అన్నీ పెరిగిపోతున్నాయి, టెక్నాలజీ పెరిగిపోతుంది, చాట్ జీపీటీ, ఏఐ అన్నీ వచ్చేసి మనం ఇంకా గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్సే మాట్లాడుతున్నాం. అట్లీస్ట్ అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, అది కూడా పక్కన పెట్టేస్తే, వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఇది టెక్నాలజీ వచ్చాను అది పక్కన పెట్టేస్తే, పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చాలా మందికి ఏ అంటే ఏంటో తెలియదు, చాట్ జీపీటీ అంటే తెలియదు. వీళ్ళకి మొత్తం అంటే అవగాహన ఉన్న ప్రపంచంలో ఏ జరుగుతుంది, ఎలాంటి టెక్నాలజీ బయటకు వస్తుంది, ఎవరు దేంతో ముందుకు వెళ్తున్నారు అన్నది వీళ్ళకి అవగాహన కంపల్సరీ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయా, వస్తాయా? అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ టు దిస్ అండి. ఒకటి, ప్రజాప్రతినిధులు చాలా మంది దే ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. వాళ్ళేమి మూన్ నుంచి రాలేదు. సో సొసైటీలో అదే అంటున్నా, సొసైటీలో ఎట్లా అయితే ఎస్ అగ్రీ, బట్ సొసైటీలో ఎట్లా అయితే అమ్మమ్మ తాతకి టెక్నాలజీ మీద అవగాహన అసలు ఉండదు, అమ్మా నాన్నకి కొంత ఉంటుంది, పిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా ఆమె యంగ్స్టర్ ఇన్ పాలిటిక్స్, నా స్పీడ్ టెక్నాలజీ మీద సమ్ ఆఫ్ మై కాలీగ్స్ తో చూస్తే నేను ఎక్కువ ఉంటాను. సో దట్ ఈస్ వన్. మీరు అన్నట్టు ఎస్, ప్రజాప్రతినిధిగా నీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది చేయడానికి. ప్రత్యేకంగా దెర్ ఇస్ లెజిస్లేటర్స్ అండ్ దెర్ ఇస్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్లో ఎవరు, మంత్రులు, వాళ్ళ పేషీలు. సో వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ దే హ్యావ్ టు ఆపరేట్ ఆన్ అ సర్టన్ సిస్టమ్. గవర్నమెంట్ ఎప్పుడు 14 to 19 అప్పుడు మనం ఈ ఫైల్ సిస్టమ్ తీసుకొచ్చాం, బహుశా ఫస్ట్ ఇన్ ద కంట్రీ. అప్పుడు కూడా మనకి ఎకనామిక్ గా బ్యాక్వర్డ్ గా ఉన్నాం, కానీ ఈ ఫైల్ మనం ఎందుకు తీసుకొచ్చాం? ఇప్పుడు మొదటిసారి 161 సర్వీస్ లో ఎన్నో వాట్సాప్ లో మనం ఇంట్రడ్యూస్ చేసాము. అది ఏ గవర్నమెంట్ అయినా చేసిందా దేశవ్యాప్తంగా? ఏ రాష్ట్రం చేయలేదు. అది డబ్బుతో సంబంధం లేదు, నీకు ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఉంటే చాలు. ఇప్పుడు లొకేషన్ అదే కదా చేసేది. యాజ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నేను ఇన్నోవేటివ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ప్రజలకి ఇంకా మరింత క్వాలిటీ సర్వీసెస్ ఎట్లా అందజేయాలని ఆలోచిస్తున్నారు ఆయన. అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దానికి వీ డోంట్ నీడ్ టు వెయిట్. ఇవాళ అన్నిటికీ పెద్ద ఖర్చు అవుతుందని అవసరం లేదు. గవర్నమెంట్ కెన్ ఇన్నోవేట్, అడాప్ట్ మెనీ గుడ్ ప్రాక్టీసెస్, అది చేస్తున్నారు. 19 ముందు మేము ఒక మంచి ఐడియాతో ముందుకెళ్ళాము. ఏంటంటే, ఏదన్నా స్టార్టప్ ఉంది, మీకు ఒక మంచి ఐడియా ఉంది, సమాజంలో మీ స్టార్టప్ ద్వారా ఒక మేలు జరగబోతుంది, మీరు మీ సర్వీస్ ఫస్ట్ వచ్చి గవర్నమెంట్కి అమ్మండి, గవర్నమెంట్ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయండి, మేము మీకు యాక్సెస్ ఇస్తాం, మేము మీకు ప్రిఫరెన్షియల్ రేట్ ఇస్తాం, ఇవన్నీ చెప్పాం. స్టార్టప్స్ చాలా వచ్చినాయి ఆంధ్రాకి, వీళ్ళు వచ్చి అన్ని క్యాన్సిల్ చేసేసారు 19లో. అందరూ పెట్టిపేడ సర్దుకుని కొందరు హైదరాబాద్కి వెళ్ళిపోవడం, కంపెనీ మూసేయడం, ఇట్లా అన్నీ జరిగింది. సో అసలు ఆ ఇన్నోవేషన్ మీద కమిట్మెంటే లేదు ముందు. దర్ అగైన్ రీబిల్డింగ్ ఇట్. సో ఇట్ విల్ టేక్ టైమ్. యాజ్ ఫార్ యాజ్ ద యూత్ ఇస్ కన్సర్న్, ఇవాళ కొందరు యూత్ ఏంటంటే ఇక్కడ అవకాశాలు దొరక్క హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే టీసీఎస్ లాంటి కంపెనీ ఇక్కడ వచ్చి పెద్ద ఆపరేషన్స్ పెడతారో, కొందరు 20-30% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి పనిచేసే బదులు అదే ఉద్యోగం మా ఇంటి దగ్గర ఉండి పనిచేయగలిగితే వై నాట్, లేకపోతే మా రాష్ట్రంలో ఉండి పనిచేయగలిగితే వై నాట్. సో వీ వాంట్ టు అట్రాక్ట్ ఎవరైతే ఆంధ్రాతో కమిట్మెంట్ ఉంది, ఇక్కడ రూట్స్ ఉన్నాయో వాళ్ళని తిరిగి తెచ్చుకోవడానికి మొదటి ప్రయత్నం. 2, ఇప్పుడు వచ్చే యూత్ని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి, ఈ మారే టెక్నాలజీ వరల్డ్లో వాళ్ళు అడాప్ట్ అవ్వడానికి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేయాలి. సో దానికి వాళ్ళ లోకేష్ గారు మినిస్టర్ ఉండడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అక్కడ ఏంటంటే చాలా హార్డ్ వర్క్తో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎట్లా రిఫార్మ్ చేయాలి, ఎట్లా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలి అనేది చాలా కమిట్మెంట్తో పనిచేస్తున్నారు ఆయన. అండ్ రీసెంట్ సెషన్స్ లో నారా లోకేష్ గారు కూడా కొంచెం అగ్రెసివ్నెస్, కొంచెం వాయిస్ మంచిదే కదా, గుడ్. ముందు అగ్రెషన్ లేదంటున్నారు, ఇప్పుడు అగ్రెషన్ ఉంటే మంచిదే కదా. అదే అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, అగ్రెషన్ ఇస్ డిఫరెంట్, అహంకారము, ఆరోగెన్స్ ఇస్ డిఫరెంట్. అగ్రెసివ్గా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు ఎవడో నీ ఇంటి లోపలికి వస్తాడు, నువ్వు అలా నీ భూమి లోపలికి వస్తాడు, నువ్వు సైలెంట్గా ఉంటావు, రేపు నీ ఇంటి లోపలికి వస్తాడు, నువ్వు సైలెంట్గా ఉంటావు, నీ బెడ్రూమ్ లోపలికి వస్తావు, ఇంక వేర్ ఇస్ ద ఎండ్? ఆత్మగౌరవం అనేది ఉండదా? యూ హ్యావ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ కదా. డిఫెన్స్ ఇస్ డిఫరెంట్, ఒఫెన్స్ ఇస్ డిఫరెంట్. కావాలనే నాకు పైశాచిక ఆనందం కోసం రోజు ఒకరిని కొడతాను, ఒకరిని చంపేస్తాను, అది డిఫరెంట్. తప్పు చేసేవాడికి నువ్వు తప్పు చేసేవరా అని నేర్పించకపోతే ఇంకా ప్రభుత్వానికి బాధ్యత ఏముంది? రెడ్ బుక్ లో నెక్స్ట్ ఎవరు నాకు తెలియదు, ఐ హావ్ నో ఐడియా. బట్ ఐ థింక్ దట్ అట్లా తప్పు చేసేవాడు ఎవరిని వదలకూడదు. సంఖ్య 10లోనా 100లోనా? నాకు నిజంగానే అసలు నేను కూడా చదవలేదు, నాకు ఎప్పుడు చూపించలేదు బుక్ లోపల ఏం రాసుకున్నారని ఆయన. బట్ నా వ్యూ ఏంటి అంటే, దోస్ హూ హ్యావ్ గాన్ టూ ఫార్, హ్యావ్ టేకెన్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్, ఇల్లీగల్గా యాక్ట్ చేసి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి తప్పు చేసిన వాళ్ళందరికీ యాజ్ పర్ లా అందరికీ ఇన్వెస్టిగేషన్, శిక్ష ఉండాల్సిందే. ఎవరు ఎస్కేప్ అవ్వకూడదు.